నిజంగా ఆ టైంలో కాపు సామాజిక వర్గానికి దక్కిన ప్రాధాన్యత సామాన్యమైందైతే మాత్రం కాదు. కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కీలకమైన శాఖల వరకు అందరూ కూడా కాపు నేతలే, వాళ్లే చక్రం తిప్పారు. అలా కాపు నేస్తం ద్వారా వేల కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో కూడా చేరాయి. నాడు కాపు కార్పొరేషన్ అనేది ఒక ఏర్పాటు చేసి ఆ కాపు కార్పొరేషన్ ద్వారా జరిగిన లబ్ధిని, ఆ రోజుల్లో దక్కిన గౌరవాన్ని ఇప్పుడు గ్రామాల్లో కాపు సోదరులంతా కూడా మాట్లాడుకుంటున్నట్ట. నాటి జగన్ పాలనలో ఒక ఆత్మీయత అనేది ఉండేదని, కనీసం తమ గొంతుకొక విలువ ఉండేదని మెజార్టీ కాపు నేతలు ఇప్పుడు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఇది మారిపోయింది. పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామి అయ్యారు. డిప్యూటీ సీఎం గా కూడా అయ్యారు ఆయన. కానీ గెలిపించిన కాపుల వాటా ఎక్కడా అనేదే ఇక్కడ ఎదురవుతున్న ప్రధాన ప్రశ్న. పవన్ కళ్యాణ్ తన పదవిని చూసుకుని మురిసిపోతున్నారే తప్పించి తనని నమ్ముకుని జెండాలు మోసిన యువతకు గాని, క్షేత్రస్థాయి నేతలకి గాని దక్కుతున్న ప్రాధాన్యతపై ఎక్కడా నోరు మెదపడం లేదుట. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతల ఆధిపత్యం పెరిగిపోతోంది. జనసేన కార్యకర్తలేమో డమ్మీలుగా మిగిలిపోతున్నారు అనే ఆవేదన కనిపిస్తోంది. ఇప్పుడు మేము గెలిపించాం కదా, కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడే అన్నదే సగటు జన సైనికుడి ఆవేదన. అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవుల విషయానికి వద్దాం. మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు సింహభాగం పదవులేమో తెలుగుదేశం ఖాతాలోకి పెడుతున్నాయి. కనీసం జనసేన కోటాలో వచ్చే పదవులైనా తమకి దక్కుతాయని చాలా మంది కాపు సైనికులు ఆశపడ్డారు. కానీ ఇక్కడే పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ షాక్ ఇచ్చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పోరాడిన వారు పక్కకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక క్షేత్రస్థాయిలో తమ వారిపై కేసులు పెడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తూ పవన్ మౌన ముద్ర వహించటం వెనుక ఆంతర్యం ఏమిటి